లిటరలీ ఆఫ్టర్ టేకింగ్ 1 డే ఆఫ్ సిక్ లీవ్ అంటే సాటర్డే రోజు నేను ఆఫీస్‌కి వెళ్ళలేదు. సో, సండే రోజు ఇంట్లోనే ఉన్నానన్నమాట. 2 డేస్ ఎంత రెస్ట్ తీసుకున్నా, ఎంత నిద్రపోయినా అంటే, అరె! నేను ఇన్ని రోజులు ఇంత అలసిపోయినానా, ఇంత టైర్డ్ అయిపోయానా అనిపించింది. మంచిగా 2 వేడి వేడి ఇడ్లీలు, కారము, టమాటా పచ్చడేసుకొని తిన్నాక రీఫిల్ అగైన్. నౌ ఫీలింగ్ లిటిల్ బెటర్ దెన్ యెస్టర్‌డే. కాకపోతే కాఫ్ మాత్రం తగ్గుతలేదు. ముసలోళ్ళు తగ్గినట్టు తగ్గుతున్నా అన్నమాట. ఈ బాటిల్‌నైతే టెడ్డీ బేర్ లాగా పట్టుకొని తిరుగుతున్నా. ఇగో ఈ గంట సేపు నాటకాలు పడినాక ఈ 2 గోళీలేసుకొని మింగిన తర్వాత ఏం లేదు. మళ్ళీ మంచిగా పడుకున్నా. పడుకొని లేసినాక చిన్నవి సపోటాలుండే 2, 3 తినేసినా అన్నమాట. తిన్నాక ఇన్‌స్టామార్ట్ చేసిన. నిన్నటి నుంచి నాకేదైనా స్వీట్‌గా తినాలనిపించింది. ఒకటి మంచి ప్లమ్ కేక్, ఒక గులాబ్ జామ్, ఒకటి పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ఆర్డర్ చేసుకున్నా. మనకి వంటొచ్చు ఇంట్లో చేసుకోవడమే గానీ రెడీ టు ఈట్ నేనెప్పుడు ప్రిఫర్ చేయలేదు. ఇది తీసుకుంటే నా చెయ్యిని కట్ చేసుకున్నా. ఇగో నా టైమింగ్ చూడు ఇట్లుంది. కానీ గులాబ్ జామ్ మాత్రం చాలా అంటే చాలా బాగుందబ్బా. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. మోర్ దెన్ మై ఎక్స్‌పెక్టేషన్ కేక్ వాస్ ఆల్సో గుడ్. అంటే అప్పుడే మా ఇంట్లో అందరూ లంచ్ తిన్నారు కాబట్టి మంచిగా అన్ని ముంగట పెట్టుకొని కూర్చొని తిన్నామన్నమాట. అది ఇది మాట్లాడుకుంటా. మమ్మీ నేను స్నానం చేస్తా అంటే అస్సలు వద్దు అన్నది కానీ నా వల్ల అస్సలు కాదు స్నానం చేయకుండా ఉండడము. ఈవినింగ్ మంచిగా వేడి వేడి నీళ్ళతోని స్నానం చేసుకున్నాక నైట్ క్రీమ్ పెట్టుకొని, బాడీ లోషన్ పెట్టుకొని నా జుట్టు హాలత్ అయితే నాకన్నా బెకారుందన్నమాట. 2 డేస్ ఇంటున్నా కదా! కుప్పు కట్టేసి పడేసిన. మొత్తం ఫ్రిజీ గలీజ్‌గుంది. నీట్‌గా జుట్టుకంతా నీట్‌గా నిండగా సిరం పెట్టేసుకున్నాక కొంచెం ఓపిక లేకున్నా కూడా నీట్‌గా అల్లేసినానన్నమాట. ఆఫ్టర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ ఎడిటింగ్ అండ్ ప్రిపరేషన్ ఫర్ టుమారో బికాజ్ టుమారో ఐ హావ్ టు లాగిన్ బై 8:30. నా చాయ్ నేను పెట్టుకుంటేనే బాగుంటది. కాకపోతే నాకు ఓపిక లేదు. అస్సలంటే అస్సలు నాకు నచ్చలేదు. కాకపోతే తప్పదు ఇప్పుడు మనకి.